హాయ్ అండి, నేను మీ సాజిత. వెల్కమ్ టు సాజితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో రుచికరమైన చపాతీని చూపించబోతున్నాను. మార్నింగ్ టిఫిన్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా సరే తక్కువ నూనెతో అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకు ఇంట్లో టిఫిన్లోకి ఎలాంటి పిండి ఉండదు కదండి. సో అలాంటప్పుడు కూడా ఈ రోటీని అయితే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇక్కడ నేను చూపించబోయే ప్రాసెస్తో ఒకసారి ఈ రోటీని అయితే ప్రిపేర్ చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ రోటీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి. ఇప్పుడైతే మనం ఈ బియ్య పిండిని పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని తీసుకోండి. అలాగే 1/2 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడైతే దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీన్ని మీరు కావాలనుకుంటే దంచుకొని అయినా సరే తీసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము బియ్య పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఈ నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్ళని అయితే పక్కకు తీసుకుందాము. ఇప్పుడు మనము ఈ బియ్య పిండిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని ఈ క్యారెట్ తురుముని కూడా ఇందులోకి వేసేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా మనము ఫస్ట్ అన్నీ కలిసేలా కలుపుకున్నట్లయితే పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవచ్చండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మరిగించి పెట్టుకున్న ఈ హాట్ వాటర్ని ఫస్ట్ అయితే సగం వరకు వేసుకోండి. అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా సగం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసేలా ఇలా స్పూన్తో కలుపుకోవాలండి. తర్వాత మిగతా సగం వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మరోసారి స్పూన్తో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చెయ్యి అయితే అస్సలు పెట్టొద్దండి, వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా స్పూన్తో కలుపుకొని తర్వాత మనం దీన్నైతే ఇప్పుడు చేతితో కలుపుకుందాము. మనం చపాతీ పిండిలాగా ఈ పిండిని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న నీళ్లు పిండికి కరెక్ట్గా సరిపోయాయి చూడండి. అలాగే పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండి ముద్దల నుంచి కొద్దిగా పిండిని అయితే తీసుకుందాము. ఇలా పిండిని తీసి ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. మనం చపాతీకి ఎంతైతే తీసుకుంటామో దానికంటే కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని బటర్ పేపర్ పైన తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఈ పిండి మనకు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలా చేతితోనే ఈజీగా ఒత్తుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. అలాగే మరీ మందంగా ఉండకూడదండి. మనకు ఈ రొట్టె అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ని అయితే గ్రీస్ చేసుకోండి. తర్వాత ఈ చపాతీని ఇలా బటర్ పేపర్తో సహా ప్యాన్లోకి తీసుకొని తర్వాత ఈ బటర్ పేపర్ని ఇలా రిమూవ్ చేసేయండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొట్టెని 1 నిమిషం వరకు ఇలా కాల్చుకొని పైన కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా బ్రష్తో అప్లై చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఈ వైపు కూడా బ్రష్తో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ రోటీకి ఎక్కువ ఆయిల్ పట్టదండి. మీరు కావాలనుకుంటే వితౌట్ ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనము ఈ రొట్టెని అటు ఇటు తిప్పుతూ 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 వైపుల నుంచి చక్కగా ఫ్రై అయిపోయింది. అంతేనండి. ఇప్పుడైతే దీన్ని మనము ప్లేట్లోకి తీసేసుకొని మిగతా రొట్టెల్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా మెత్తగా సాఫ్ట్గా ఉండే
ఈ చపాతీని అయితే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి మెత్తగా ఉంటుందండి. చల్లారిన తర్వాత కూడా గట్టి పడదనమాట. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.